రాహుల్ దేవ్ బర్మన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు మరియు గాయకుడు. జూన్ 1939న కలకత్తాలో జన్మించారు. ఇతను ఆర్.డి. బర్మన్గా ప్రసిద్ధుడు. ఇతను అనేక విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకత్వము వహించాడు. 1960వ దశకం నుండి 1990వ దశకం వరకు 331 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భార్య ఆశా భోస్లే, స్నేహితుడు కిషోర్ కుమార్, లతా మంగేష్కర్లతో కలిసి అనేక జనరంజకమైన పాటలను స్వరపరిచాడు. ఈయన స్వరపరచిన పాటలు ఇప్పటికీ చాలా ప్రసిద్ధం. ఈనాటి తరం సంగీత దర్శకులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆర్.డి. బర్మన్ ప్రముఖ సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్, గేయ రచయిత్రి మీరా దేవ బర్మన్ల కుమారుడు. బర్మన్కు పంచంద అనే ముద్దు పేరు ఉండేదట. దీనికి కారణంగా ఒక కథ కూడా ప్రచారంలో ఉండేది. అదేమిటంటే బర్మన్ బాల్యంలో ఏడిస్తే పంచమ స్వరం స్థాయిలో వినపడేది కాబట్టి ఆ పేరుతో పిలిచేవారని అనుకునేవారు. కలకత్తాలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. కానీ తండ్రి ఎస్.డి. బర్మన్ అప్పటికే బాలీవుడ్లో బిజీగా ఉండటంతో ముంబైకి మారిపోయారు. ముంబైలో సితార్ను ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ దగ్గర, తబలను సమత ప్రసాద్ వద్ద శిక్షణ పొందారు. సలిల్ చౌధురిని గురువుగా స్వీకరించారు. తన 9వ ఏటే ఆయే మేరీ తోపీ అనే పాటను స్వరపరిచారు. ఈ పాటను ఎస్.డి. బర్మన్ ఫంటూష్ అనే సినిమాలో వాడుకున్నారు. గురుదత్ తీసిన ప్యాసా సినిమాలోని సర్ జో తేరా చక్రయే పాటను కూడా బాల్యంలో ఆర్.డి. బర్మన్ స్వరపరచినదే. తండ్రి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంటుగా పనిచేసి, తరువాత తన స్వంతంగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తండ్రి దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన చల్తీ కా నామ్ గాడి 1965, కాగజ్ కా ఫూల్ 1959, తేరే ఘర్ కే సామ్నే 1963, బాందిని 1963, జిద్ది 1964, గైడ్ 1965, టీన్ డేవిన్ 1965 సినిమాలతో బాగా ప్రసిద్ధి చెందారు. తండ్రి సంగీత దర్శకత్వం వహించిన సోల్వా సాల్ 1958 సినిమాలో హై అప్నా దిల్ తో అవారా పాటలో ఆర్.డి. బర్మన్ వాయించిన మౌత్ ఆర్గాన్ ట్రాక్ నేటికీ ఎంతో ప్రసిద్ధమైనది. తన స్వంత సంగీత దర్శకత్వంలో విడుదలైన మొదటి సినిమా ఛోటే నవాబ్ 1960. నిజానికి ఈ సినిమా దర్శకుడు మొహమ్మద్, ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు, మొదట ఎస్.డి. బర్మన్ను సంప్రదించగా డేట్స్ ఖాళీ లేక ఈ అవకాశాన్ని తన కొడుకుకు ఇచ్చాడు. ఆ తర్వాత మొహమ్మద్, ఆర్.డి. బర్మన్ మంచి స్నేహితులుగా మారారు. మొహమ్మద్ తీసిన భూత్ బంగ్లా 1965లో సంగీత దర్శకత్వంతో పాటు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. బర్మన్ సంగీత దర్శకత్వంలో విజయవంతమైన మొదటి చిత్రం తీస్రీ మంజిల్ 1966. ఈ సినిమాలో అవకాశం కోసం నిర్మాత, రచయిత నాసిర్ హుస్సేన్ దగ్గర బర్మన్ సంగీత విభావరి ఏర్పాటు చేశాడట. గేయ రచయిత మజ్రూ సుల్తాన్ పురి. అందుకే ఈ సినిమా పాటలు విజయవంతం కావడానికి మూల కారణం సుల్తాన్ పురి అనేవారట బర్మన్. ఈ సినిమాలోని 6 పాటలను సుల్తాన్ పురి రాయగా మహ్మద్ రఫీ పాడారు. వాటిలో 3 పాటలు యుగల గీతాలు కాగా వాటిని రఫీతో పాటు ఆశా భోస్లే పాడారు. తరువాతి రోజుల్లో బర్మన్ ఆమెనే పెళ్లి చేసుకున్నారు. ఈ చిత్రం సంగీత పరంగా ఘన విజయం సాధించడంతో బర్మన్ను గేయ రచయితగా సుల్తాన్ పురిని మిగతా 6 సినిమాలకు కూడా బుక్ చేసుకున్నాడట నాసిర్ హుస్సేన్. ఆ 6 సినిమాలలో సంగీత పరంగానూ, కమర్షియల్ గానూ ఘన విజయం సాధించిన బహారోన్ కే సప్నా 1967, ప్యార్ కి మౌసం 1969, యాదోన్ కీ బారాత్ 1973, పడోసన్ 1968 కూడా ఉన్నాయి. తన స్వంత సంగీత దర్శకత్వంలో సినిమాలు చేస్తూనే జ్యుయల్ థీఫ్ 1967, ప్రేమ్ పూజారి 1970 సినిమాలకు తన తండ్రి వద్ద సహాయ సంగీత దర్శకునిగా పనిచేశారు. తండ్రి ఎస్.డి. బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన ఆరాధన 1969 సినిమాలో కిషోర్ కుమార్ పాడిన మేరే సప్నోం కీ రాణీ కబ్ ఆయేగీ తూ, కోరా కాగజ్ థా యే మన్ మేరా పాటలు ఆర్.డి. బర్మన్ కంపోజ్ చేసినవేనని పుకారు ఉండేది. ఆ సినిమాకు ఆర్.డి. బర్మన్ సహాయ సంగీత దర్శకునిగా వ్యవహరించారు. 1970వ దశకంలో బర్మన్ సంగీత దర్శకత్వం వహించిన పలు సినిమాలు సంగీత పరంగా అద్భుత విజయాలు సాధించాయి. వీటిలో ఎక్కువ సినిమాలు రాజేష్ ఖన్నా హీరోగా చేసినవే. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వంలో కిషోర్ కుమార్ పాడిన ఎన్నో పాటలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. కిషోర్ పాడినవే కాక లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ, ఆశా భోస్లే పాడిన పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. బర్మన్ సంగీత దర్శకత్వంలో కిషోర్ కుమార్ ఎన్నో పాటలను తను తప్ప మరెవరూ పాడలేనంతగా తన ముద్ర వేశారు.
1970లో దేవ్ ఆనంద్ దర్శకత్వంలో హరే రామ హరే కృష్ణ వచ్చిన సినిమా ఘన విజయం సాధించింది. బర్మన్ స్వరపరిచిన దమ్ మారో దమ్ ఆశా కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. సినిమాను డామినేట్ చేస్తుందనే భయంతో డైరెక్టర్ దేవ్ పాటను కొంత మాత్రమే సినిమాలో పెట్టాడట. అదే సంవత్సరంలో బర్మన్ స్వరపరచిన సినిమా అమర్ ప్రేమ్లో ఆశా పాడిన రైనా బీతీ జాయే పాట హిందీ చిత్ర పరిశ్రమలో క్లాసిక్ హిట్గా నిలిచింది. బుడ్డా మిల్ గయా 1971 సినిమాలోని రొమాంటిక్ నెంబర్ రాత్ కాలీ ఏక్ ఖ్వాబ్ మే పాట, కరవన్ సినిమాలో హెలెన్ నటించిన ఐటెం నంబర్ పియా తూ అబ్ తో ఆజా పాటలు బర్మన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్స్గా నిలిచాయి. బర్మన్ సినిమాలలో మొదటి ఫిలింఫేర్ నామినేషన్కు వెళ్లిన సినిమా కరవన్. 1972లో ఆయన స్వరపరచిన సినిమాలు సీతా ఔర్ గీతా, రాంపూర్ కా లక్ష్మణ్, మేరే జీవన్ సాథీ, బాంబే టు గోవా, అప్నా దేశ్, పరిచయ్ అన్నీ సంగీతపరంగా, కమర్షియల్గా ఘన విజయం సాధించినవే. ఈ విజయ పరంపరగా తరువాతి సంవత్సరాలలో స్వరపరచిన యాదోం కా బారాత్ 1973, ఆప్కీ కసం 1974, షోలే 1975, ఆనంది 1975 సినిమాలలోని పాటలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. 1975లో చిన్న డాక్యుమెంటరీ సినిమా మాకీ ప్యార్ కు కూడా సంగీతం అందించారు బర్మన్. ఎస్.డి. బర్మన్ మాలి 1975 సినిమాకు సంగీతం అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లగా ఆ సినిమాను ఆర్.డి. బర్మన్ పూర్తి చేశారు. ఆర్.డి. బర్మన్ స్వరపరచిన హమ్ కిసీ సే కమ్ నహీ 1977 సినిమాలోని క్యా హువా తేరా వాదా పాటకు రఫీకి ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ అవార్డు లభించింది. కసమే వాదా 1978, ఘర్ 1978, గోల్మాల్ 1979, ఖూబ్ సూరత్ 1980 సినిమాలలోని పాటలు కూడా చాలా ప్రసిద్ధమైనవి. సనం తేరే కసం 1981 సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకునిగా మొట్టమొదటి ఫిలింఫేర్ అందుకున్నారు ఆర్.డి. బర్మన్. అదే సంవత్సరంలో రాకీ, సత్తే పే సత్తే, లవ్ స్టోరీ వంటి మ్యూజికల్ హిట్స్ కూడా అందించారు బర్మన్. నేపథ్య గాయకుడు కుమార్ సనుకు ఏ దేశ్ 1984 ద్వారా, ఆనంద్ ఔర్ ఆనంద్ 1984 సినిమాలో కమల్ హాసన్ వాయిస్ కు అభిజిత్కు అతిపెద్ద హిట్స్ అందించారు బర్మన్. హై ముబారక్ ఆగ్ కా దిన్ పాట ద్వారా హరిహరన్కు మొదటి యుగళ గీతం ఇచ్చారు బర్మన్. బాక్సర్ 1984 సినిమాలోని యుగళ గీతంలో హరిహరన్తో కలిసి కవితా కృష్ణమూర్తి పాడారు. శివా కా ఇన్సాఫ్ 1985 సినిమాతో నేపథ్య గాయకుడు మహ్మద్ అజీజ్ను పరిచయం చేశారు బర్మన్. 1980వ దశకం చివరలో బప్పి లహరి వంటి డిస్కో సంగీత దర్శకుల ప్రభావం బర్మన్పై పడటం, ఆ ప్రభావంతో ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో చాలా మంది నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. తీసిరీ మంజిల్ 1966 నుంచి క్యామత్ సే క్యామత్ 1988 దాకా అన్ని సినిమాలలోనూ బర్మన్తో సంగీతం చేయించుకున్న నాసిర్ హుస్సేన్ కూడా ఆయనకు సినిమాలు ఇవ్వడం మానేశారు. హుస్సేన్ ప్రెస్తో మాట్లాడుతూ బర్మన్ చేసిన జమానే కో దిఖ్నా హై 1982, మంజిల్ మంజిల్ 1984 సినిమాలు హిట్ కాకపోవడం, జబర్దస్త్ 1985 సినిమాలో ఆయన ఇచ్చిన సంగీతం బర్మన్ శైలికి భిన్నంగా ఉండటం, ప్రజల్ని ఆకట్టుకోలేకపోవడం వల్లనే తాను ఇకపై తీసే సినిమాలకు బర్మన్ను సంగీత దర్శకునిగా ఎంపిక చేయనని స్పష్టంగా చెప్పేశారు. ఆ తర్వాత నిర్మాత సుభాష్ ఘాయిరామ్ లక్ష్మణ్ 1989 సినిమాకు సంగీత దర్శకునిగా బర్మన్ను తీసుకుంటానని వాగ్దానం చేసినా, ఆ సినిమాను బర్మన్ ఆర్కెస్ట్రాలో పనిచేసిన లక్ష్మీనాథ్ ప్యారేలాల్కు ఇచ్చేశారు. 1986లో బర్మన్ స్వరపరచిన ఇజ్జత్ సినిమాలోని పాటలు అతని కెరీర్లో చాలా మంచి హిట్. కానీ ఈ సినిమా ఆర్ట్ ఫిలిం కావడంతో కమర్షియల్గా అతని కెరీర్కి పెద్ద ప్రయోజనం కలగలేదు. అందుకే అతని కెరీర్ తిరోగమనాన్ని ఆపలేకపోయాడు. ఈ సినిమాలోని 4 పాటల్ని ఆశా పాడగా, గేయ రచయిత గుల్జార్ రాశారు. ఈ పాటలతో బర్మన్ విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలోని పాటలకు గాను ఆశాకు ఉత్తమ నేపథ్య గాయనిగా, గుల్జార్కు ఉత్తమ గేయ రచయితగా జాతీయ అవార్డు వచ్చింది. కానీ బర్మన్కు మాత్రం ఏ అవార్డూ లభించలేదు. 1988లో బర్మన్ గుండెపోటుతో బాధపడి, 1 సంవత్సరం తరువాత లండన్లో ది ప్రిన్స్ గ్రేస్ ఆసుపత్రిలో బైపాస్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలోనే ఆయన చాలా పాటలను స్వరపరిచారు కానీ అవి ఎప్పటికి విడుదల కాలేదు. విధు వినోద్ చోప్రా తీసిన పరిందా
1989 సినిమాకు సంగీతం అందించారు. గ్యాంగ్ సినిమాలో చోడ్ కే నా జానే అనే పాటను బర్మన్ స్వరపరచగా ఆశా పాడారు. కాని ఈ సినిమా విడుదల కావడానికి ముందే బర్మన్ చనిపోయారు. ఒకే ఒక పాట స్వరపరచడంతో ఈ సినిమాలోని మిగిలిన పాటలను అను మాలిక్ స్వరపరిచారు. ప్రియదర్శన్ తెరకెక్కించిన తెన్మవిన్ కొంబత్ అనే మలయాళం సినిమాకు చివరగా సైన్ చేశారు బర్మన్. కాని ఆయన దానిని స్వరపరచలేదు. 1942 ఏ లవ్ స్టోరీ, 1994 సినిమాకు సంగీతం అందించారు బర్మన్. ఆ సినిమా ఆయన చనిపోయిన తరువాత విడుదల అయి ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో ఆయనకు 3వ ఆఖరి ఫిలింఫేర్ అవార్డు లభించింది. ఆర్.డి. బర్మన్ హిందీ సినీ సంగీత ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించిన స్వరకర్త. ఒక మూసలాంటి సంగీతంతో విసిగిపోయిన సినీ ప్రేక్షకుల్ని కొత్త రకపు పాటలతో ఆకట్టుకున్నడు. తన సంగీతంలో ఎలక్ట్రానిక్ రాక్, డిస్కో వంటి కొత్త రీతులను చొప్పించి తాజా సంగీతాన్ని ప్రజలకు అందించారు. రాజేష్ ఖన్నా సినిమాలలో కొత్త రకపు ప్రేమకథలకు విభిన్నమైన సంగీతాన్ని అందించి తనదంటూ ఒక ముద్రను బాలీవుడ్ సంగీతంలో వేశారు. బెంగాలీ జానపద సంగీతాన్ని సినీ సంగీతానికి దగ్గర చేశారు. పాశ్చాత్యం, అరబిక్ సంగీత రీతుల ప్రభావం తనపై ఉన్న ఆర్.డి. బర్మన్ ఆ సంగీతాలలోని అంశాలను తన శైలిలోకి మార్చుకున్నారు. వెదురు బొంగులతోనూ, గరుకు కాగితాలతోనూ సంగీతాన్ని సృష్టిస్తూ ఎన్నో ప్రయోగాలు చేశారు. మొహబ్బాకు స్వరపరచడానికి బీర్ సీసాలతో సంగీత సృష్టించారు. యాదోం కీ బారాత్ 1973 లోని చురాలీ హై తుమ్ అనే పాటలో కొంత భాగం కప్పులు, సాసర్లను ఉపయోగించి స్వరపరిచారు. సత్తే పే సత్తే 1982 నేపథ్య సంగీతంలో గుడగుడ్ శబ్దాలు రావడం కోసం గాయని అన్నెట్టే పింటో గొంతు సవరించుకున్న శబ్దాలను రికార్డ్ చేసి ఉపయోగించారు. పడోసన్ 1968 లోని మేరే సామ్నే వాలీ ఖిడికీ మే పాటలో వింత శబ్దాలు రావడం కోసం దువ్వెనను గొరుకు నేలపై గీసిన శబ్దాలను వాడారట. ఇలా ఎన్నో ప్రయోగాలతో శ్రోతలను పాట విన్నంతసేపు గిలిగింతలు పెడుతుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో తన సినిమాలోని కొన్ని పాటలను వేరొక గాయకునితో వేర్వేరు సినిమాలలో పాడించారు బర్మన్. ఖుద్రత్ 1981 సినిమాలోని హమే తుమ్ సే ప్యార్ కిత్నా పాటను కిషోర్ కుమార్ పాడగా, దాని మరొక వెర్షన్ను పర్వీన్ సుల్తానాతో పాడించారు. ప్యార్ కే మౌసం 1969 సినిమాలోని తుమ్ బినా జబూ కహా పాటని కిషోర్ కుమార్తోనూ, మహ్మద్ రఫీతోనూ పాడించి ఒక కొత్త ఒరవడికి నాంది పలికారు బర్మన్. కొన్ని ప్రసిద్ధమైన హాలీవుడ్ ఆల్బమ్స్లోని పాటల ట్యూన్లను నిర్మాతల ఒత్తిడి మేరకు వాడేవారు. రమేష్ సిప్పి ఒత్తిడి వలన యూ లవ్ మీ పాటను షోలే 1975 లోని మెహబూబా మెహబూబా పాట కోసం కాపీ కొట్టారు. అలాగే నాసిర్ హుస్సేన్ వల్ల అబ్బా పాడిన మామా మియా పాటను మిల్ గయా హమ్కో సాతీ సినిమాలో వాడారు. చబ్బీ చీకర్ పాట లెట్స్ ట్విస్ట్ ను భూత్ బంగ్లా సినిమాలో ఆవో ట్విస్ట్ కర్నే పాటగా మార్చేశారు. లియో సేయర్ పాట వెన్ ఐ నీడ్ యూ ను తుమ్ సే మిల్కే గాను పాల్ అంకే పాట ద లాంగెస్ట్ డే ను జిందగీ మిల్కే బతాయేంగే గా పెర్షియన్ కళాకారుడు జియా అతబి పాట హెల్ మాలి ను జాన్ తేరీ ఏ నజర్ హై అలెగ్జాండర్ పాట జిగనర్ జుంగి ను దిల్ బర్ మేరే గా మార్చారు బర్మన్. బర్మన్ మరణం తరువాత చాలా సినిమాలలో ఆయన పాటలు ఒరిజినల్ గాను, రీమిక్స్ లగానూ ఎన్నో వచ్చాయి. బర్మన్ శైలి, స్వరాల ప్రభావం చాలా మంది స్వరకర్తలపై ఉంది అనడానికి ఇవే నిదర్శనాలు. దిల్ విల్ ప్యార్ వ్యార్ 2002 సినిమాలో ఆయన పాటలు చాలా రీమిక్స్ చేశారు. క్వాషిష్ 2003 సినిమాలో మల్లికా షెరావత్ బర్మన్ అభిమానిగా నటించింది. 2010లో బ్రహ్మానంద సింగ్ పంచమ్ అన్మిక్సడ్ ముజే చల్తే జానా హై పేరుతో 113 నిమిషాల నిడిచిగల షార్ట్ ఫిలింను విడుదల చేశారు. ఈ చిన్న సినిమాని బర్మన్ నివాళిగా చిత్రీకరించారు. లూటెరా 2013 సినిమాలోని సంగీతం కూడా ఆయన గుర్తుగా స్వరపరచినవే. భారతీయ రీమిక్స్ ఆల్బములలో చాలా వాటిలో బర్మన్ పాటలు ఎక్కువగా ఉన్నాయి. బాలీ సాగు చేసిన బాలీవుడ్ ఫ్లాష్ బ్యాక్ ఆల్బమ్ దీనికి ఒక ఉదాహరణగా నిలిచింది. దక్షిణ ఆసియా డిజేలు రీమిక్స్ చేసిన బర్మన్ పాటలు యునైటెడ్ కింగ్డమ్లోనూ, ఉత్తర అమెరికాలోనూ చాలా ప్రసిద్ధి చెందాయి. క్రోమ్స్ క్వార్టెట్ చేసిన ఆల్బమ్ యూ హేవ్ స్టోలెన్ మై హార్ట్ 2005లో రీమిక్స్ చేసిన ఆర్.డి. బర్మన్ పాటలు చాలేనే ఉన్నాయి. వాటిని ఆయన భార్య ఆశా పాడారు. 2012లో హిమేష్ రష్మి తీసిన కిలాడి 786 సినిమాలోని బల్మా పాట కూడా ఆయన నివాళిగా స్వరపరిచినదే. 1995 నుంచి ఫిలింఫేర్ అవార్డు కమిటీ బర్మన్ పేరు మీద
ఫిలింఫేర్ ఆర్.డి. బర్మన్ అవార్డ్ ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్ అవార్డును స్థాపించి బాలీవుడ్లో కొత్తగా వచ్చిన ఉత్తమ స్వరకర్తలకు ఈ అవార్డు ఇస్తోంది. 2009లో బ్రిహన్ ముంబై పురపాలక సంస్థ ఒక చౌక్కు ఆర్.డి. బర్మన్ పేరు పెట్టి ఆయనను గౌరవించింది. అంతకు ముందు ఆ చౌక్కు శాంతా క్రూజ్ పేరు ఉండేది. బాలీవుడ్ స్వరకర్తలు విశాల్ శేఖర్, మనోహరి సింగ్, సపన్ చక్రవర్తి వంటి వారు ఆయన సంగీతం నుంచి స్ఫూర్తి పొందినవారే. వారిలో మనోహరి సింగ్, సపన్ ఆయన ఆర్కెస్ట్రాలోనే పనిచేశారు. బర్మన్ హరిప్రసాద్ చౌరాసియా, శివ్ కుమార్ శర్మ, లూయిస్ బాంక్స్, భూపిందర్, కెర్సీ లార్డ్ వంటి వారి వాద్య సహకారంతో ఎంతో చక్కని స్వరాలు సమకూర్చారు. గీత రచయిత గుల్జార్, బర్మన్ల కాంబినేషన్ కూడా చాలా ప్రసిద్ధి చెందినది. బర్మన్ మొదటి భార్య రీటా పటేల్ ఆయన అభిమాని. ఆమెను డార్జిలింగ్లో కలిశారు బర్మన్. వాళ్లు 1966లో పెళ్లి చేసుకున్నరు. వ్యక్తిగత కారణాల వల్ల 1971లో విడాకులు తీసుకున్నరు. వారు విడిపోయిన తరువాత ఆయన ఒక హోటల్లో స్వరపరచిన పాట ముసఫిర్ హూ యారూన్, నేను ఒక ప్రయాణికుణ్ణి. ఈ పాట పరిచయ్ 1972 సినిమాలోనిది. ఆ తరువాత 1980లో ఆశా భోస్లేను పెళ్లి చేసుకున్నారు బర్మన్. వాళ్ళిద్దరి కాంబినేషన్లో అనేక విజయవంతమైన పాటలు వచ్చాయి. కాని ఆయన మరణానికి చాలా రోజుల ముందు వారు విడిపోయారు. చివరి రోజుల్లో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. 2007లో అంటే బర్మన్ చనిపోయిన 13 ఏళ్ల తరువాత ఆయన తల్లి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. నిజానికి ఆ వ్యాధి కారణంగా ఆమెకు బర్మన్ చనిపోయిన విషయానికి కూడా తెలియలేదు. ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు ఆమెను వృద్ధాశ్రమానికి మార్చారు. కాని ఆ విషయమై వివాదం కావడంతో చివరికి ఆమెను తన కొడుకు ఇంటికే తీసుకుని వచ్చారు. కెరీర్ మొత్తం మీద 331 సినిమాలకు స్వరాలు అందించారు రాహుల్ దేవ్. వాటిలో 292 హిందీ, 31 బెంగాలీ, 3 తెలుగు, 2 తమిళ, ఒరియా, 1 మరాఠీ సినిమాలు ఉన్నాయి. హిందీ, మరాఠీ భాషల్లో 5 టీవీ ధారావాహికలకు సంగీతం అందించారు. 1961 చోటే నవాబ్, 1965 భూత్ బంగ్లా, 1965 తీస్రా కౌన్, 1966 తీస్రీ మంజిల్, 1966 పతి పత్ని, 1967 చందన్ కా పల్నా, 1967 బహరూన్ కే సప్నే, 1968 పడోసన్, 1968 అభిలాష, 1969 ప్యార్ కా మౌసం, 1969 వారిస్, 1970 దశకం, 1970 సాస్ భీ కభీ బహూ థీ, 1970 రాటూన్ కా రాజా, 1970 పురస్కార్, 1970 కటీ పతంగ్, 1970 ది ట్రైన్, 1971 సంజోగ్, 1971 పరాయా దాన్, 1971 మేలా, 1971 లఖో మే ఏక్, 1971 హల్చల్, 1971 కరవన్, 1971 బుడ్డా మిల్ గయా, 1971 అధికార్, 1971 ప్యార్ కీ కహానీ, 1971 హంగామా, 1971 హరే రామ హరే కృష్ణ, 1972 షహ్జదా, 1972 సీతా ఔర్ గీతా, 1972 సవేరా, 1972 సమాధి, 1972 రాఖీ ఔర్ హాత్ ఖడీ, 1972 పరిచయన్, 1972 మేరీ జీవన్ సాథీ, 1972 గరం మసాలా, 1972 డబుల్ క్రాస్, 1972 రాణి మేరా నామ్, 1972 దో చోర్, 1972 దిల్ కా రాజా, 1972 అప్నా దేశ్, 1972 అమర్ ప్రేమ్, 1972 బాంబే టు గోవా, 1972 జవానీ దివానీ, 1972 రాంపూర్ కా లక్ష్మణ్, 1972 పరిచయ్, 1972 గోమతీ కీ కినారే, 1973 యాదోం కీ బారాత్, 1973 షరీఫ్ బద్మాష్, 1973 బడా కబూతర్, 1973 ఖోటే సిక్కై, 1973 హీరా పన్నా, 1973 బాందే హాత్, 1973 అనామిక, 1973 రాజా రాణి,
1973, జీల్ కే ఉస్ పర్ 1973, జోషిలా 1973, ఆ గలే లగ్ జాయ్ 1973, నమక్ హరామ్ 1974, జహీరీలా ఇన్సాన్ 1974, ఇష్క్ 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 1974, ఇమాన్ 1974, చరిత్రహీన్ 1974, మనోరంజన్ 1974, దో ఫూల్ 1974, ఆప్కీ కసం 1974, దూసరీ సీత 1974, దిల్ దివానా 1974, అగ్నబీ 1974, బేనామ్ 1975, రాజా 1975, మజాక్ 1975, ఖేల్ ఖేల్ మే 1975, కహతే హై ముజ్కో రాజా 1975, దీవార్ 1975, వారెంట్ 1975, ఆనంది 1975, ఖుష్బూ 1975, కాలా సోనా 1975, షోలే 1975, ధరం ఖరం 1976, నెహ్లే పే దెహ్లా 1976, మహాచోర్ 1976, బుందల్ బాజ్ 1976, బాలికా బధు 1976, మెహబూబా 1976, బుల్లెట్ 1976, ఖలీఫా 1977, ఖరం 1977, డార్లింగ్ డార్లింగ్ 1977, చాందీ సోనా 1977, చల్తా పుర్జా 1977, ముక్తి 1977, హమ్ కిసీ సే కమ్ నహీ 1977, చలా మురారి హీరో బనే 1977, కితాబ్ 1978, హీరాలాల్ పన్నాలాల్ 1978, ఘర్ 1978, కసమే వాదే 1978, భోలా భలా 1978, నౌకరీ 1978, ఆజాద్ 1978, ఫందేబాజ్ 1978, దేవత 1978, షాలీమర్ 1979, సలాం మేమ్ సాబ్ 1979, హమారే తుమ్హారే 1979, జోతా కహీకా 1979, గోల్మాల్ 1979, జుర్మానా 1979, డోంగి 1979, మంజిల్ 1979, నౌకర్ 1980వ దశకం 1980, ఖూబ్ సూరత్ 1980, అబ్దుల్లా 1980, ధన్ దౌలత్ 1980, ద బర్నింగ్ ట్రైన్ 1980, రెడ్ రోజ్ 1980, ఫిర్ ఓహీ రాత్ 1980, సితారా 1980, ఆంచల్ 1980, షాన్ 1981, లవ్ స్టోరీ 1981, బర్సాత్ కీ ఏక్ రాత్ 1981, నరం గరం 1981, కుదరాత్ 1981, రాకీ 1981, హర్ జీ 1981, బసరా 1981, దౌలత్ 1981, ఘుంగ్రూ కీ ఆవాజ్ 1981, కాలియా 1981, జమానే కో దేఖ్నా హై 1982, నామ్కీన్ 1982, అంగూర్ 1982, సత్తే పే సత్తే 1982, బెమిసాల్ 1982, ఏ వాదా రహా 1982, సనం తేరీ కసం 1982, అశాంతి 1982, శక్తి 1982, స్వామి దాదా 1983, పుకార్ 1983, మౌసం 1983, రంగ్ బిరంగి 1983, మహాన్ 1983, బేతాబ్ 1983, బడే దిల్ వాలా 1983, మజ్దూర్ 1983, నికమ్మ 1983, క్యామత్ 1983, అతర్ తుమ్నే హోతే 1984, ఆనంద్ ఔర్ ఆనంద్
1984, సన్నీ. 1984, అందర్ బాహర్. 1984, దునియా. 1984, మంజిల్ మంజిల్. 1984, ఆవాజ్. 1984, జూతా సచ్. 1984, జీవా. 1984, కరిష్మా. 1985, రహీ బాదల్ గయే. 1985, హమ్ దోనో. 1985, ఏక్ సే భలే దో. 1985, జబర్దస్త్. 1985, సితంగర్. 1985, సాగర్. 1985, అలగ్ అలగ్. 1985, ఊంచే లోగ్. 1985, అవారా బాప్. 1985, అర్జున్. 1986, జవానీ. 1986, శత్రు. 1986, అనోఖా రిష్తా. 1986, పలే ఖాన్. 1986, సముందర్. 1986, సవారే వాలీ గాడి. 1987, ఇనామ్ 10,000. 1987, ఇజ్జత్. 1987, డాకైత్. 1988, జల్జల. 1988, రామా ఓ రామా. 1988, నముంకిన్. 1989, జోషిలాయ్. 1989, మిల్ గయే మంజిల్ ముఝే. 1989, దోస్త్. 1989, ఆగ్ సే ఖేలెంగే. 1989, పరిందా. 1990 నుండి 1993, 1990, జీనే దో. 1990, జై శివ్ శంకర్. 1990, దుష్మన్. 1990, అంతం తెలుగు సినిమా. 1990, ఉలగం పిరంధడు ఎనక్కగా తమిళ సినిమా. 1991, ఇంద్రజిత్. 1991, జ్యోతిషాన్. 1992, సియసత్. 1992, పురుషోత్తం. 1992, సఫిరా. 1992, ఖులే ఏం. 1992, ద్రోహి. 1993, అనుపమ. 1993, గురుదేవ్. 1993, గర్దిష్. 1993, దేశాత్. 1993, లిబాస్. 1993, జాలీం. 1993, ప్రొఫెసర్ కా పడోసన్. 1993, తుమ్ కరో వాదా. మరణం తరువాత విడుదలైన సినిమాలు. 1994, జనం సే పెహలే. 1994 నుండి 1942, ఐ లవ్ స్టోరీ ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. 1996, ఘటక్, లత. తెలుగు సినిమాలు. ఆర్.డి. బర్మన్ సంగీత దర్శకత్వం చేసిన 3 తెలుగు సినిమాలు. 1987, రాఖీ. 1988, చిన్ని కృష్ణుడు. 1990, అంతం. అంతం సినిమాకు బర్మన్కు మణిశర్మ, కీరవాణి సహాయ సంగీత దర్శకులుగా వ్యవహరించారు. తమిళ సినిమాలు. బర్మన్ తమిళంలో 2 సినిమాలు స్వరపరిచారు. 1987, పూమలై పొలియుదు, పుమలై పోలియుతు. 1990, ఉలగం పిరందదు ఎనక్కాగా, ఉలకం పిరంట్తు ఏనక్కక. అవార్డులు, పతకాలు. బర్మన్ మరణం తరువాత ఆయన పేరు మీద వర్ధమాన సంగీత దర్శకులకు ఫిలింఫేర్ అవార్డులను ఇస్తున్నా, నిజానికి ఆయనకు బతికి ఉండగా కేవలం 2 అవార్డులు, చనిపోయాక ఒక. 1942, ఐ లవ్ స్టోరీ సినిమాకు మాత్రమే ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డులు పొందారు. ఫిలింఫేర్ అవార్డ్స్. 1983, ఉత్తమ సంగీత దర్శకుడు, సనం తేరీ కసం. 1984, ఉత్తమ సంగీత దర్శకుడు, మౌసం. 1995, ఉత్తమ సంగీత దర్శకుడు. 1942, ఐ లవ్ స్టోరీ. నామినేషన్లు. 1972, ఉత్తమ సంగీత దర్శకుడు, కారవన్. 1974, ఉత్తమ సంగీత దర్శకుడు, యాదోం కీ బారాత్. 1975, ఉత్తమ సంగీత దర్శకుడు, ఆప్కీ కసం. 1976, ఉత్తమ సంగీత దర్శకుడు, ఖేల్ ఖేల్ మే. 1976, ఉత్తమ సంగీత దర్శకుడు, షోలే. 1976, ఉత్తమ నేపథ్య గాయకుడు, మెహబూబా మెహబూబా, షోలే. 1977, ఉత్తమ సంగీత దర్శకుడు, మెహబూబా. 1978, ఉత్తమ సంగీత దర్శకుడు, హమ్ కిసీ సే కమ్ నహీ.
1978 ఉత్తమ సంగీత దర్శకుడు కినారా. 1979 ఉత్తమ సంగీత దర్శకుడు షాలిమర్. 1981 ఉత్తమ సంగీత దర్శకుడు షాన్. 1982 ఉత్తమ సంగీత దర్శకుడు లవ్ స్టోరీ. 1984 ఉత్తమ సంగీత దర్శకుడు బేతాబ్. 1985 ఉత్తమ సంగీత దర్శకుడు జవానీ. 1986 ఉత్తమ సంగీత దర్శకుడు సాగర్. 2013 మే 3లో భారత ప్రభుత్వం ఆర్.డి. బర్మన్ గౌరవార్థం ఆయనపై ఒక తపాలా బిళ్లను ముద్రించింది.